హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి రుచులు. సో రుచులు అద్భుతంగా పోషకాలతో నిండి ఉండే పాలకూర పప్పు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తా, వచ్చేసేయండి. ముందైతే ఒక కుక్క తీసుకొని దాంట్లోకైతే ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసి ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని అయితే దాన్ని పక్కన పెట్టండి. ఈ లోపు అయితే ఒక పాలకూర తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ తీసుకొని పక్కన పెట్టుకున్న కందిపప్పులు అయితే ఇవన్నీ వేసేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం, చింతపండు వేసుకొని అయితే దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పొయ్యి మీద పెట్టేసేయాలి. 4 విజిల్స్కి బాగా మెత్తగా అయితే ఉడికిపోతుందండి. తర్వాత ఒకసారి ప్రెషర్ కుక్కర్ తీసేసిన తర్వాత మీ దగ్గర మ్యాషర్ కానీ లేకపోతే ఇలా పప్పు మెదుపుకునే పప్పు గుత్తి కానీ ఉంటే మొత్తం మ్యాష్ చేసేసుకొని దీనికైతే ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకున్నాము. సో యాజ్ యూజువల్గా మనం తాలింపుకి ఏం యూస్ చేస్తాం అయ్యే వేసేసి కొంచెం చిన్నులపాయలు, ఎండుమిర్చి అండ్ కొంచెం ఇంగు వేసుకొని అయితే ఇంకా మనం పక్కన పెట్టేసుకున్న పప్పులు అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని అప్పడాలు వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉండిద్దండి. సో పాలకూరలో చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి మీ పిల్లలకి వీక్లీ 1 or 2 times అయినా ఇలా పాలకూరతో ఏదైనా రెసిపీస్ అయితే చేసి పెట్టండి. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.